జడిపడ రంగు చూస్తే తెల్ల పావురమే నీకు పగ్గ కావురమే రంగు అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలా కొట్టి లాగుతారు. నందికొండ నా మోన చూసుకో అరే ఉన్న కాడికంత నాది దోసుకో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మరో కొత్త వీడియో తోటి వచ్చాం. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మాది పాటల ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ డ్యాన్స్కి వస్తున్నాం. డ్యాన్స్ కూడా కాదని మాతోండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా మాతో కాదని మళ్ళీ వంటకాలకి వస్తున్నాం. లాస్ట్ వీడియో ఫస్ట్ వీడియో తీసినాం కదా, అదే వీడియోకి వస్తున్నాం. కాకపోతే అది చికెన్, ఇదేమో దాని పిల్ల ఏంది గుడ్లు. ఆ వీడియోతో వస్తున్నాం. వీడియో అవుట్పుట్ వచ్చేస్తుంది, చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి కావాల్సిన కర్రీస్ సామాన్ ఏంటంటే ఏమేమిరా, కొద్దిగా నీతో పని ఉంది. ఎగ్ తర్వాత ఏంది, ఫస్ట్ ఉల్లిగడ్డ, మేమైతే ఇప్పుడు కొన్ని ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ అంటే వీడియో పెద్దలాగా అవుతుంది అన్నట్టు అప్పుడు రెడీ చేసుకున్న వాళ్ళని తీసుకొస్తాం. ఇప్పుడు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సెటప్ ఇలా ఉంది. చూడండి చూడండి రా ఏం చేస్తున్నారు. చూసిన ఫ్రెండ్స్, ఫస్ట్ పట్టడమే ఎగ్గు పడుతుండు తిందామని. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ తీసుకోండి. ఎగ్స్ ఇస్తాం. బోల్ కావాలి ఒకటి. టమాటాలు వస్తున్నా. మన శివన్న పవిన్ గారు ఏమో గుడ్డు ఒలుస్తున్నారు. బాగా మండుతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే కట్ చేసిన కదా, నేను కష్టపడి కట్ చేసిన. ఫ్రెండ్స్ ఈరోజు ఇక బ్యాచిలర్స్లో ఒక ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము. మీరు మీ ఇళ్ళల్లో కానీ ఇంకా రెస్టారెంట్లో కానీ ఎక్కడ ట్రై చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం ఏముండదు ఇందులో. సో మీరు ఇళ్ళలో ట్రై చేయకండి. ఇప్పుడు మన చెఫ్ ఎవరంటే మీకు ఆల్రెడీ తెలుసు, ద మోస్ట్ సీనియర్ చెఫ్ నేనే. కల్లో దాగి కలుసుకుంటివా ఒగల మారి వయ్యారి నన్ను మలుపు. నేనేం కాదు, మన అంజీ మేము హెల్ప్ చేస్తుంటాం. ఫస్ట్ వీడియోలో కూడా మన అంజీనే బాగా కష్టపడ్డాడు. ఈరోజు ఇవాళ కూడా బాగా వండుతాడు కర్రీస్, కాకపోతే టేస్ట్ ఉండవు అంతే. జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు, ఎలా మైతో జోరు వాళ్ళ నాకు షారు. సో మన అంజీ తోటి అలా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియోని. రైట్ ఎలా ఓకే గైస్.
అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నూనె పోసుకోబోతున్నాం, కానీ అలా నూనె లేదు. అరే నూనె లేదు ఉందా? ఉంచోయ్ నందికొండ నా మోన చూసుకో, అరే ఉన్న కాడికంత నాది దోసుకో. చూడండి ఫ్రెండ్స్, వీని కుకింగ్ ఇది. నూనెనే సరిగా పోయి వస్తలే దానికి. ఇక ఏం ఫ్రెండ్స్ ఆడు మాడిపోతుందిరా రై. అది చెప్పురా రే, అది చెప్పురా. కొద్దిగా దినుసులు ఒక బండ దంచు 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 దంచిన కాడ ఉంచోయ్, దంచు 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 దంచిన కాడ ఉంచు. హాయ్ ఫ్రెండ్స్, మా సైడ్ అయితే దీంట్లోనే ఉల్లిగడ్డలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చాలా నీట్గా చేస్తాను కర్రీ చేస్తే, హ్యాండ్ వరకు కూడా చేస్తా. గ్లౌజ్ వేసుకుంటా కానీ అది లేక జర వేసుకోలే అనమాట. ఏ అన్నీ తిరుగుతాయి ఏది దొరుకుతాయి తిరుగుతాం ఆయన. చెప్పేసి ఇప్పుడు మనం చేయబోతుంది దిగ్గు కర్రీ. ఏదో ఒకటి కానీ ఒక 5 minutes ఫస్ట్ అయితే ఒక ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేయించుకున్నాక ఒక 5 minutes అయిపోయినాక తర్వాత ఏదో వెళ్దా తెల్లో చెప్పురా నాకు, మళ్ళీ ఏదో ఒకటి వేసుకున్నాను. తర్వాత ఏదో లేదా మనకి ఏది దొరుకుతుంది. ఇది చికెన్ మసాలా ఫ్రెండ్స్. మనం ఎగ్లో చికెన్ మసాలా వేస్తాం అనమాట. ఇదిందిరా గంధపు చెక్క, ఇది గంధపు చెక్క. అంటే దేకు అన్న గొంతన్న నన్ను దేకాడే మత్త నీ కొడుకు. గరం మసాలా, గరం మసాలా ఫ్రెండ్స్. నూరుకున్న అల్లం, న్యాచురల్ నూరుకున్న అల్లం. మేము కష్టపడి నూరుకున్నాం, పొట్టు కూడా తీయలేదు. సముద్రం ఉప్పు, సన్న ఉప్పు, సముద్రపు సన్న ఉప్పు, పొలాలలో పండించిన కారం కాకుండా ప్యాకెట్ల కారం. ఇది పొలాలలో పండించిన కారం కాదు, ప్యాకెట్ల కారం ఫ్రెండ్స్. ఇది ధనియాల పొడి. ఇది మేము ధనియాలు తెచ్చుకొని దంచుకున్న ధనియాల పొడి అని శివన్న అంటున్నాడు. సో ఇవి మన ఈరోజు మనం వాడే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి పోపు గింజలు అనమాట. మీరు మీ రూమ్లో ఎన్ని వేసుకుంటారు పోపు గింజలు? మా రూమ్లో ఎన్ని వేస్తారంటే ఒక గ్లాస్ వేస్తారనమాట. కొంచెం పసుపు ఇచ్చేసావా? ఇప్పుడు పసుపు ఫస్ట్ మనం ఉల్లిగడ్డ వేసిన తర్వాత పసుపు వేస్తున్నాం. అల్లం, ఇప్పుడు న్యాచురల్ అల్లం, రూమ్లో చేసుకున్న అల్లం ఇది. మేమే దీనివల్ల చేసుకున్నాం. ఉపయోగాలు చెప్పు. ఉపయోగాలు అంటావా? మోషన్ మంచిగా అవుతుంది, హెల్త్కి కూడా మంచిది. అల్లం ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అనమాట. అందుకే రోజు ఒక 1/2 కిలో వాడతా నేను. ఇగో మా కెమెరామ్యాన్ అక్కడి నుంచే గుట్కలు మింగుతుండు. ఆ గుడ్లను చూసి లాస్ట్కి అతను కెమెరామ్యాన్ కూడా ఇస్తాం. మీరు కెమెరామ్యాన్ ఇస్తలేదని అనుకోకండి, ఇస్తాం పక్క ఆయన కూడా. నేను కూడా గుట్కలు మింగిన. ఇప్పుడు ఇప్పుడైతే మనం ఎర్రటి టమాటోస్ వేయబోతున్నాం అనమాట. ఇప్పుడు తోటవనములో చోడు చెప్పన కొడుకులో ఫ్రెండ్స్ పొద్దున చాలా తినలేరా నేను. రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు అల్లం వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం 2 minutes తర్వాత మన అంజి టమాటాలు వేసిండు. టమాటాలు వేసిన తర్వాత ఎన్ని నిమిషాలు ఆగాలి? 2 నిమిషాలా? టమాటాలు ఉడికిందాక. టమాటాలు ఉడికినాక ఆగాలి ఫ్రెండ్స్. మీరు కూడా మీ టమాటాలు ఉడికినాక ఆగండి. రూపాయి కాదురా, నువ్వు ఎవడరా? నీ పేరు చెప్పరా?
లాస్ట్ టైం చికెన్ ఏమో 1/2 కిలో తెచ్చి 1/2 కిలో అంతా చూపించిండు. ఈసారి ఉల్లిగడ్డ కూర ఏందో ఎటుగాక తక్కువ రేట్లు అని ఉల్లిగడ్డలు టమాటా చేయండి గుడ్లు అది తీయగా అయితే ఎగ్ కర్రీ ఏం కాదు. నేను అంతే క్యూ కడతారాడా. టమాటా కూర గుడ్లు మంచి కొట్టి నోట్లు వేసుకున్నా ఇట్లనే ఏమంటావు అంతే ఎట్లా చేసినా ఈరోజు తిరిగిపోతుంది. ఏమి పని చేయని పవీను కష్టపడి వస్తున్నాడు. కస్టమర్ ఇప్పుడు టమాటాలు వేసిండు. టమాటాలు బాయిల్ అయిన దాకా ఆ లోపు ఒక చిన్న గేమ్ పెట్టుకుందాం. ఆ గేమ్ ఏంటంటే అంతరిక్ష ఆడదామా? అంతరిక్ష ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. దని బుట్ల శ్రీరామి తన మనసు దని బుట్ల శ్రీరామి. అయితే మాట్లాడిన తర్వాత ఇట్లా ఒకసారి బాయిల్ ఇట్లా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇట్లా అందరం ఇట్లా గొంతులా ఇట్లా అట్లా ఇట్లా నీళ్ళు మింగాలన్నమాట. నీళ్ళు మింగి ఏం చేయాలంటే అట్లా కలిపేసి ఇది తీసేసి ఇట్లా మూత వేయాలన్నమాట. ఎందుకంటే ఆ మూత వేయకపోతే ఆ మూత పెట్టకపోతే ఏమవుతుందంటే నోట్లో ఉన్న సలైవ అలా పడుతుంది అనమాట. మాట్లాడితే ప్రవీణ్ ఏం మాట్లాడతలేడు, అసలు ఎందుకు వచ్చినా కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళ పిల్ల ఏమంటది, మొత్తం మీ అన్నయ్య మాట్లాడుతుండో నా అసలు ఇస్తలేడని మన అన్నదంట. మళ్ళీ అందుకే ఇప్పుడు అనిపిస్తున్నా ఏం మాట్లాడాలి? కాశ్మీర్ ఫ్రైడ్ రైస్ కళ్ళకు గజ్జలు గట్టిన దాన కంటికి కాటుగా పెట్టిన దాన కళ్ళకు గజ్జలు గట్టిన దాన కంటి. ఇప్పుడు బాయిల్ ఒక 3 minutes బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. గుంటూరు కారం అన్నమాట ఇది. మనం కారం గుంటూరు వేస్తే కారం. ఒక్కొక్కనికి మండుతుంది. ఇలా సరదాగా మహేష్ బాబు సాల్మా మరి ఫిల్టర్ అయినా బోర్ వాటర్ అయినా కేసీఆర్ నల్లా కేసీఆర్ వాటర్. కారం తక్కువైందిరా. ఈయన కారం ఎక్కువైనా మసాలా దాటింది బాగా. ఏం కాదు. నీళ్ళు ఎక్కువ దాని నిండా పోస్తుంది. దాని నిండా పోస్తాను నేను నీళ్ళు. ఈడు పోస్తాడు, దాని నిండా పోస్తా. వాటర్ చేస్తాడు కూరలు చేస్తే. ఉప్పిరా ఇప్పుడు సముద్రపు ఉప్పు కారం వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకొని తర్వాత మనం ఒక సముద్రం న్యాచురల్ సముద్రం ఉప్పు మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకుంటే కొంచెం మంచి వచ్చింది. ఈ ఉప్పు ఎక్కువ వేస్తాడు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మాకు అన్నంలో ఉప్పు వేసుకోం కాబట్టి కూరలు ఎక్కువేసుకున్నాం. అన్నంలోకి అయితే సరిపోతుంది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తున్నారు. తాగుళ్ళకి అయితే ఎన్నడు తినలే ఎన్నడు అన్నం తినడం చూస్తున్నారు అందరూ. నీళ్ళు కొడితే మనకి క్యాన్లో పట్టుకో నీళ్ళు కూడా తక్కువనే. ఇల్లునే పడతా సో ఇప్పుడు ఫస్ట్ పెద్దనే కాబట్టి మన శివన సినిమా ఆడబోతున్నాం. మళ్ళీ చెట్టు ఎక్కినాడు మగాను నా వయారి మగాను నా వయారి. రా రీ అంటే రా. నీకు రాయాలెందుకే
తోటమాలిని తోడు లేడులే. అంటే 7 రౌండ్లో 14 ముక్కలు ఉండాలి అలా. 13 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. మా తాతకు పిన్నం పెట్టినట్టుంది అది. 12 14 అసలే రైట్ అయిపోయినాయి డాన్. ఎండు గడిగిన బంగారు గడిగిన నీ మనసు కరగదబ్బి యాప చెట్టు ఎల్లమ్మ సాక్షిగా నిన్న మరవదబ్బి. కరిగిన బంగారు కరిగిన నీ మనసు కరగదమ్మే యాప చెట్టు లమ్మ సాక్షి. ఏం చేసినాం? నలుగురిని నలిపేసినాం. ఏం చేసినాం? నవరత్నం పాన్ వేసినాం. ఏం చేసినాం? కర్రీ చేసినాం. అది మాడిపోతుంది, అది చూసుకోండి. రాబోయి సందమామ, వినమా, రాబోయి సందమామ. మైక్ ఉంది నాకు, మైక్ ఉంది నాకు. జడిపడ అని పెట్టుకోనా? నీ రంగు చూస్తే తెల్ల పావురమే కోరి నీకు పగ్గ కావురమే రంగు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రాచలం. అంటే అమలాపురం. గెలికి చూడు తమ్ముడు నన్నలా నిన్ను నరకకుంటే అడుగు ఇడికి గల్లీలా మడ్డ వెనకాడికి వేసేది లొల్లిలా. చూస్తే నోరు ఊడిపోతుందా మీకు? నేను ఏమంటాను అంటే ఎగ్గు పులుసు అంటారు. ఎగ్గు పులుసు అనా? గుడ్డు పులుసు. ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా. శివన్న జ్వరం 2 మోషన్ టాబ్లెట్ ఉన్నాయి. గైస్ మనమైతే ఇప్పుడు ఫస్ట్ నేనే టేస్ట్ చేయబోతున్నా. ఒకసారి దీన్ని చెప్దాము. డోలా మస్తుంది కాదు. సూపర్ వేసినారా? చెప్పరా బయటి పరలోకంలో ప్రభువా ఎలా ఉంది? కారం మాత్రం మామూలు లేదు. కారం బాగుందా? ఇంకా టేస్ట్ ఎలా ఉంది? ఓవరాల్గా టేస్ట్ రేపు కడుపు వస్తే మాత్రం అంజనా పేరు పోలీస్ స్టేషన్ ఎలిమినార్ పోలీస్ స్టేషన్ సార్. అది మాత్రం బాగుంది. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు నేను తిని చూస్తా. చాలా బాగుంది. ఎగ్స్ చాలా బాగున్నాయి. కర్రీ కూడా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, మస్తు చేసిండు. సో ఈ వీడియో ఇంతటితోటి కంప్లీట్ అవుతుంది. మీరు కూడా మీ ఇళ్ళల్లో బ్యాచిలర్స్లో ఇట్లా ఎగ్ కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఇంతే గైస్. ఓకే గైస్, ఇక ఉంటాం అందరూ. గుడ్ నైట్, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అందరు, బాయ్.